సమయాల్లో దేవుని వర్తమానం ధ్యానం చేసుకుని మిగతాలకు స్నేహం గురించి మాట్లాడారు. స్నేహం ఎవరు? మన స్నేహం ఎవరితో? మన స్నేహం ఎవరితో? ఫ్రెండ్షిప్. స్నేహం అంటే ఫ్రెండ్స్, మన దోస్తు. ఎవరితో స్నేహం చేస్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకునే తల సమయంలో వాక్యం ఉన్న ప్రియుల వారందరికీ, సేవచు బిడ్డలందరికీ కూడా ప్రవర్తన శుభములు కలుగునుగాక. నేను ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపా సత్యసంపూర్ణ దేవాన్ని వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడు, మహాగణుడు, నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్న దేవాన్ని వందనాలు ప్రభావ. ఎదుగుతాయి మా ప్రభావ గత రాత్రి మీరు కాశీకాల సమయంలో ఆడిన కార్యక్రమంలో మనం పాల్పొందించిన విధానానికి కొందరు నేటి దిన వాక్యం 10 నిమిషాలు దీనికి ఆశీర్వదించండి. అవతల ప్రతి మాట వినేమని ప్రార్థన చేయించున్నాం. దేవ మా స్నేహం ఎవరితో ఉంటుందన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకున్నగా తండ్రి మా ప్రభావం మీతో తండ్రి కనవేసుకుని జీవించి బాధ్యత దయచేయండి. సహాయం చేయండి. ప్రార్థన ఆలకించి తండ్రి ప్రతి వాక్యంతో ప్రతి గిన్నెను మీరు కురుకొలు మేలుకొల్పండి. ఏసునామం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, అది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకు చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము అని. అంటే దేవుడు అనుభవించిన తర్వాత వీళ్ళు ఇతరులకు బోధిస్తారు. మనం అనుభవించకుండా మన ఇతరులకు ఏది చెప్పగలరు మనం అనుభవించిన తర్వాత. అయితే మనకు తెలియకుండా ఇతరులకు ఏమి చెప్పడానికి రాదు. అందుకే ప్రభు వాక్యం ఏంటంటే ప్రభు దయాళులని రుచి చూసి ఉన్నాడా, ప్రభు దయాళులని రుచి చూసిన దాన్ని మీరు ఎదుట రుచి చూస్తే ఏమేమి వెళ్ళిపోతున్న దాని నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పేతురు రాసిన పత్రికలో ప్రభు దయాళుడని మీరు రుచి చూసినగా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. ఈరోజు ఇప్పుడు పుట్టిన బిడ్డ ఈ ప్రపంచం ఏమి తెలియదు, ఆ బిడ్డకి ఏం తెలియదు. అలాగే కొత్తగా జన్మించిన వారిగా ఉండాలి. కొత్త జన్మ అంటే ఏమిటి, కొత్త జన్మత ఏమిటి అని ఒకసారి సందర్భంలో నికోదేము గారితో దేశంలో మాట్లాడుతాను. నికోదేము ఒకటి కొత్తగా జన్మిస్తే కానీ దేవుడు రాజ్యానికి ప్రవేశించడానికి వెళ్ళలేదని చెప్పాడు. అది ఎలా సంభవం? ప్రభు యేసుక్రీస్తు దగ్గర ఒంటరి వచ్చి ఆయన అడుగుతూ ఉంటాడు, ప్రభు ఇది ఎలా సాధ్యపడుతుంది, ఇదేగా అంటే నేను చెప్పినది మీరు తొందరపడకూడదు అని చెప్తాడు. ప్రభు అంటే ఎందుకు తొందరపడకూడదు అంటే నువ్వు 80 సంవత్సరాల వయసుకుని ఆయన అనుకుంటున్నాను 80 సంవత్సరాల వయసుకుని నేను తిరిగి మళ్ళీ నేను ఎలా నా తల్లిదండ్రులలో మళ్ళీ నేను ప్రవేశించగలను అనుకుంటున్నాను. అది చెప్పిన మీరు ఆశ్చర్యపడద్దు. ఒక నీటి మూలంలో ఒకడు ఆత్మలో జన్మించడమే కొత్త జన్మ. ఇదే నూతన సృష్టి. ప్రభు యేసుక్రీస్తును అంగీకరించడం ఒక నూతన సృష్టి. ప్రభును రుచి అడగడమే క్రీస్తును అంగీకరించడం. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం కాదు. అయితే ప్రభువు ధరించుకోవడమే ఒక నూతన సృష్టికి మారడం. ఏమేమి వెళ్ళిపోతుందంట? ప్రభు దయను చూసినదా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని, ఇవన్నీ గుణగణాలన్నీ ఇక్కడ. అప్పుడు కొత్త జన్మ. క్రైస్తవులు మనకు ఉండవలసిన కొన్ని ప్రామాణికమైన ఆలోచన చెప్తా ఉండటం. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, పాలన వాక్యమును ఎదుగు నిమిత్తము దినదినం అనే వాక్యము చదువుకోవాలి, దినదినము ప్రార్థన చేసుకోవాలి, దినదిన వాక్యం అన్వేషణ చేయాలి, దినదినం మన వాక్యం పఠనం చేయాలి అని జ్ఞాపకం ఇస్తాము. అది ఇక్కడ గమనించినట్టు కొత్తగా జన్మించిన శిశువును పోయినవారు క్రైస్తవ్యంలో చేరిన తర్వాత, ప్రభువును అంగీకరించిన తర్వాత ఏమేమవుతాయంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన కపటమును అన్ని కూడా మానిపోయాయి. ఏం జరుగుతుందో కొత్త జన్మించిన శిశువుకు ఆ నికోదేము గారు వచ్చి అడుగుతుంటే ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు, ఒక నీటి మూలములను ఒకడు ఆత్మ జన్మించడమే కొత్త జన్మ అన్నాడు. అందుకే భక్తులైనటువంటి యోహాను గారు రాస్తా ఉన్నాడు ఇక్కడ. ఏంటంటే జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో
ఆది అనగా మొదటి నుంచి ఏది ఉండెనో, అనాది కాలంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చిన ఆయన పేరు యేసు. ఆ వాక్యమైన దేవుడు, ఆ వాక్యమైన దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన స్వీకరించారో, ఎందుకైతే ఆయన అన్వేషణ తీసుకున్నారో, ఎందుకైతే ఆయన అంగీకరించారో వారందుకు నూతన సృష్టి మాట. ఒక నూతన సృష్టి, పాతలు గతించను, ఇదిగో కొత్త వాయన పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక. ఇదిగో పాతలు గతించను, ఇదిగో కొత్త వాయన. కొత్త సృష్టి, నూతన సృష్టికి మారడం క్రైస్తవ్యం. ఒక జీవితం మార్చుకుంటాం, బ్రతుకు మార్చుకోవటం, మన శైలి మార్చుకోవటం, మన జీవన విధానం మార్చుకోవడమే కొత్త జన్మ. ఈ జన్మ గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటాడు ఏంటంటే, ఈ రోజున చాలామందికి ఉన్న ట్రెండ్ ఏంటంటే ఇక్కడ మనం ప్రభుని అంగీకరించిన తర్వాత మరి ఏం చేస్తున్నామంట, అనుదిన సావాసం లేకపోవడం. అయితే ఏం చేస్తున్నామంటే అబద్ధం ఆడిన వారిని చదువుతాం. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ వచనం, అది మీకు తెలియజేస్తున్నాము, ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మా ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఏ జీవము? యేసుక్రీస్తు పునరుద్ధానుడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు మరణించలేదు, యేసుక్రీస్తు సజీవుడయ్యాడని సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటారు. భక్తుడు పేతురు గారు కూడా ఒక సన్నివేశం చెప్తూ ఉంటాడు. పేతురు గారు రాసిన అక్కడ చూసినట్టయితే పేతురు గారు చెప్తూ ఉంటారు, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం చెప్తూ ఉంటారు. ఒక శృంగారమైన దేవాలయం దగ్గర ఒక కుంటి మనుషుడు కుంటి మనుషుడు ఎవరు కూడా ఒకరు మోసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నారు ఎక్కడికి? శృంగారణ దేవ దగ్గర. ఆ ఆలయం దగ్గర దించినప్పుడు ఆ ఆలయంలో ఏం జరుగుతుంది? ప్రార్థన తర్వాత ప్రజలు ఉంటారు కనుక వారి దగ్గర ఏం చేస్తుంది? భిక్ష పడటానికి ఆ భిక్ష పడతాడు ఉన్నాడు. పొద్దున ఒకటి తీసుకెళ్తున్నారు, రాత్రి సాయంకాలం ఒకటి తీసుకొస్తున్నారు. అటువంటి సందర్భంలో పేతురు యోహాను ఆ దేవాలయం వెళ్తూ ఉన్నారు. వింటున్నారా? దేవాలయం వెక్కి వెళుతున్నారు పేతురు యోహాను. వాళ్ళని చూసి ఏం చేస్తారంటే, ఈ కుంటి మనిషి ఏం చేసి తేరు చూశాడు. ఎలా ఏదో పెద్దవాళ్ళు వచ్చే రోజు మాకు ఏదో ఇచ్చిపోతారు అనుకుని తేరు చూశారు. ఆ మందిరం వెళ్ళిన తర్వాత తిరిగి రానగా వాళ్ళు అన్నారు, అయ్యా మీరు మా తట్టు చూస్తున్నావు కానీ మా దగ్గర ఏమీ లేదు. మా దగ్గర ఏముంది? ఇప్పుడు వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ నాతోనే యేసుక్రీస్తు నామమున లే అనగానే ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? ఆ కుంటి అతడు కాదచీల మా బలం పొందుకొని వెంటనే పేతురు యోహానుతో వెంటనే ఆ ప్రభుని శుద్ధిస్తూ దేవుని ఆలయానికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని మాట చూడండి, ఆ ప్రత్యక్షత చూడండి, దేవుని యొక్క గురించి మాట్లాడి సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ విభ్రాంతి ఉంది, ఆశ్చర్యపడ్డారు. అదే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 12వ వచనంలోకి వస్తే అప్పుడు ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. ఏంటి మీరు మనుషులు ఇంత పెద్ద అద్భుతం చేశారు, ఇది మహత్కారం చేస్తారు అనుకున్నారు. అయ్యో మీరు మహత్కారం చూస్తారయ్యా, మేము మీరంటే మనుషులు మేము చెప్తూ 12వ వచనంలోకి వస్తే పేతురు దీన్ని చూసి ప్రజలతో ఓ ఇశ్రాయేలులారా, మీరు ఈ విషయం ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా శక్తి చేతనైనా మా బలం చేతనైనా ఏం చేయలేము, కానీ మా తట్టు మీరు చూస్తున్నారు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు. అబ్రహాము ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మన పితరుల దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మన పితరుల దేవుడు, మన దేవుడు. ఆయనే యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. ఈయన కుంటే ఆయనను బాగు చేయడం ఎవరు బాగు చేశారో తెలుసా? మా వల్ల అయినను, మా శక్తి చేత అయినను, మా బలం చేత నేను కూడా కాలేదు, కానీ ఎవరి వల్ల జరిగింది? మన పితరుల దేవుడు దేవో. ఆయన నామంలో ఆయన ప్రభు యేసుక్రీస్తు ఇదని బాగు చేశాడు. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరుల దేవుడు మన దేవుడే ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఇతను బాగుపడ్డాడు. అసలు యేసుక్రీస్తు నామమున లేవని అతను చేయబడ్డ వెంటనే దిక్కులు లేచి దేవుడు స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు అంటున్న పేతురు ఏం చెప్తుందంటే, సాక్ష్యం చెప్తుందంటే, అనగా మన పితరుల దేవుడు సేవకుని యేసును మహిమపరుచున్నాడు. మీరు ఆయనను అప్పగించి
ఏం చేశారు మీరు? ఆయన అప్పగించి ఎవరు యేసుని ఏం చేశారు? అప్పగిస్తే ఏమని అప్పగించారు? ప్రభుని ఎందుకు అప్పగించారు? ఒక సందర్భంలో ఏం చేశారు అంటే ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ఏం చేశారంటే ఒక పండుగ సందర్భంలో ఖైదీలను కొందరు వదిలిపెట్టారు. మన భారతదేశంలో కూడా ఒక సాంప్రదాయం ఉంది, మన దేశంలో కూడా ఉన్న సాంప్రదాయం. అయితే ఆ సందర్భాల్లో వదిలిపెట్టాలని చెప్పినప్పుడు ఏం చేశారంటే ఎవరు వదిలిపెడదామని చెప్పి అడిగారు. పిలాతు అంటున్నాడు, జడ్జిమెంట్ ఉన్నాడు. అడుగుతుంటే ఏమన్నాడంటే, ఎవరిని అడిగారు? అడిగితే ప్రజలంతా ఏమన్నారు? యూదులు ఏమన్నారు? ఇస్రాయేల్ ఏమన్నారంటే, ఆ బందిపోటు దొంగ బరబ్బను వదిలిపెట్టండి, ఈ జీవాధిపతిని ఆయన యేసు మీరు ఏం చేయాలి? ఇప్పుడు సిల్వకేయండి. ఏంటంటే సిల్వకేయండి. దేని కోరుకున్నారు ప్రజలందరూ? ఇప్పుడు మంచి చెడు కోరుకు. ఈ రోజు కూడా మనుషులకు మంచిగా ఆలోచన కావాలి అంటే బైబిల్ అంటుంది మీ స్నేహం కోరుకోండి, మీ స్నేహమే. దుష్ట సాంగత్యము మంచి నడవడిచేటువంటి పౌలు గారు కోరింథీ పత్రిక రాస్తాం 17 ఏంటంటే మంచి స్నేహం చెడసోపతి మంచి స్నేహం చెడిపేస్తారు. మీ స్నేహం ఎవరితో? మీ దోస్తు ఎవరితో? మీ ఫ్రెండ్షిప్ ఎవరు? మీ ఫెలోషిప్ ఏంటి? ఏ సోపతి గమనించి అడుగుతా ఉన్నాను. అది ఇక్కడ చూసినట్లయితే మన సావాసమైన తండ్రితోనూ తన కుమారుడు యేసుక్రీస్తుతో ఉన్నదని అది చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఎవరి వల్ల ఇది అద్భుతం జరిగింది అని చూసినప్పుడు కుటుంబ మనుషులు బాగుపడ్డంటే మా శక్తి చేతనే కాదు, ఇది మా బలం చేత కాదు, కానీ ఎవరి వల్ల ఇది? నాతో యేసుక్రీస్తు మీరు ఏం చేశారు? సిలువ కేసారు. కూడా మీరు సిలువ కేసారు చూడండి. మీరు వేసి సిలువ కేసు ఆయేసినే ప్రభుగాను రక్షకుడుగాను ఆయన లోకానికి వచ్చాడు. కాదన్న మీరు ఏం చేశారంటే సిలువ కేసు నిష్ఠుల ప్రజలతో చెప్తున్నాడు. అయితే మేము సాక్షులను భక్తులు పేతురు గారు అంటే చదవండి. మీరు ఆయన అప్పగించింది, పీలాతు ఆయన విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట నిరాకరించింది, అతన్ని వెలివేసింది, ఆయన కాదండి చీకొడుతుంది. మీరు అర్థం కాదు. ఎవరు కావాలన్నాడు? బందిపోటు దొంగ బరబ్బను విడుదల చేయండి, ఈ జీవాధిపతిని ఏం చేయమన్నారు? సిలువకేయండి. ఏం గెలిచాయి? ఇప్పుడు ఏం గెలిచాయి? కేకలు గెలిచాయి. ఈ రోజు వరకు మెజర్ తెలుసు అది సత్యమేందో అబద్ధమేందో న్యాయమేందో ఏది ఖ్యాతి కలదో ఏది రమయమేదో ఏది మంచిది ఏది చెడు అర్థం చేయకోకుండా అందరూ మాట్లాడండి, ప్రజలు మాట్లాడతారు. అవునా? ఏది సత్యం ఏది అబద్ధం తెలియకుండానే ఏం చెప్తారంటే ఇది ఒక తల్లిగారు ఉన్నారు. ఒక తల్లిగారు ఏడుస్తున్నాడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నామా అంటే బిడ్డ ఉంది కదా, ఒక బిడ్డ తల్లి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నామా అంటే ఇప్పుడు అడిగారు. అడిగితే ఏమన్నదంట, బిడ్డ కూడా ఏడుస్తుంది. బిడ్డ ఎందుకు ఏడుస్తుంది? బిడ్డ ఎందుకు అంటే మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో బిడ్డకి తెలియదు, బిడ్డకి ఆ తల్లికే బాగలేదు, బిడ్డకి ఏం తెలియదు. కనుక అమ్మ ఏడుస్తుందో నేను ఏడుస్తుంది. ప్రజలందరూ లోపం అటువంటి పద్ధతి. ఎందుకు ఏడుస్తున్నారో ఎందుకు మాట్లాడాలో అర్థం కాదు. అవునా? ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ భక్తులైనటువంటి జనాలు కూడా అది ఏం చేశారంటే భక్తులందరూ ఆయన అక్కడ శిష్యులుగా ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ముట్టుగా ఉమ్మడి ఏమన్నారంటే కేకలేసారు. ఏమని? సిలువకేయండి, 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 సిలువకేయండి. ఏం గెలిచింది? ఇప్పుడు కేకలు గెలిచింది. అయితే జీవాధిపతిని సిలువకెత్తిన పేతురు ఏం చెప్తుంది? ఇంకా చదవమా. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి తిరిగి నరహంతమైన బందిపోటు దొంగ బరబ్బను అనుగ్రహింపబడని అడిగి తిరిగి ఎవరు చంపారు? మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన లేపెను, అందుకు మేమందరము ఇదే క్రైస్తవ్యం, ఇదే విట్నెస్, ఇదే దేవుడు నిలుపుకున్న నిజమైనటువంటి సాక్ష్యం. ఏం సాక్ష్యం? యేసు మృతి పొందలేడు, తిరిగి లేచాడు. విట్నెస్, సాక్ష్యం. ఇదే మా సాక్ష్యం. ఎందుకు నువ్వు ఎవరినైనా ఇప్పుడు సజీవున్నా నువ్వు మృతులున్నా, మృతులున్నా సజీవున్నా కదా. సజీవుడైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి నిన్ను దేవునితో నిలబడ్డాను. అందుకే ఇక్కడ సజీవుడు క్రీస్తును ప్రకటిస్తావు. అయితే ఆయన చనిపోవాలి, తిరిగి లేచాడు, సజీవుడయ్యాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే 2వ వచనంలోకి వస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అది మీకు తెలియజేస్తున్నాము, ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి
ఆ జీవుని గురించి సాక్షించుచు దానిని మీకు తెలియజేయుచున్నాం. మాతో కూడా మీకును సావాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. సావాసం, ఫ్రెండ్షిప్, దోస్త్ ఎవరితో ఉంది, గుంపు ఎవరితో ఉంది, సైక్యత ఎవరితో ఉంది, స్నేహభావాలు ఎవరితో ఉన్నాయి, మన స్నేహం ఎవరితో ఉంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా రాస్తా ఉన్నా. 15వ అధ్యాయం 31వ వచనంలో గమనించినట్లయితే, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 31వ వచనం, యేసునందు దినదినము చనిపోవచ్చున్నాను. మనిషి రీతిగా మృగములతో పోరాడినట్టు లాభం ఏమిటి? ఒకవేళ లోకరీత్యా పోట్లాడి నాకు లాభం ఏంటిది? క్రీస్తు కొరకు నేను నిలబడదు, క్రీస్తు కొరకు నేను జీవించదు, క్రీస్తు కొరకు నేను మాట్లాడదా, నాకు ప్రయోజనం, నాకు మేలు. లోకంలో మృగములతో జంతువులతో చనిపోతేవి నాకు లాభము అని భక్తుల పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ, మన యేసుక్రీస్తు నందు మిమ్మల్ని గురించి నా కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఎలా చనిపోవడం అంటే లోకరీతిగా, శాన సంబంధంగా, లోకాశల కొరకు మనం ఏమైపోవాలి? చనిపోవాలి. ఆధ్యాత్మిక మనం దినదినము నూతనపరచబడాలి. దినదినము కొత్తగా జన్మించిన పోలి ఉండాలి. దినదినం మనము ఆలోచన విధానం మార్చుకోవాలి. దినదినం మనము మార్పు చెందాలి. అది ఇక్కడ గమనించినట్టయితే, మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? మృతులు లేకపోయిన రేపు చనిపోదాము గనక తిందాం, రావుదాం, మోసపోబడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుకున్నాను. ఏం చేస్తుంది లోకం ఏం చేస్తున్నారని తిందాం వస్తుంది. దేని కొరకు ప్రిఫరెన్స్ ఉంది లోకంలో? ఇప్పుడు ఈ సమాజం ట్రెండ్ అంటే ఏం నడుస్తుంది? ఈ రోజున ట్రెండ్ ఏం నడుస్తుంది? తినడం, తిరిగి ఏమంటే తెలివి ట్రెండ్ అదే నడుస్తుంది. అంటే అంత్యదినంలో జరిగే సంభవాలు అంటారు. అంత్యదినంలో జరిగే సంభవాలు ఎట్లుంటాయి? అందుకే ఇక్కడ రేపు చనిపోవాలని కనుక చెప్పరాదు. రేపు చనిపోదాం కనుక ఇవాళ ఏందా 1979లో ఒక స్కైలబ్ పడింది. తెలుసు మీకు? ఒక స్కైలబ్ పడింది 1979లో. ఆ స్కైలబ్ పడితే దాని అందరూ మనుషులందరూ బిగ్గు భయపడతాం. ఏం చేద్దాం. మన ప్రధానమంత్రి ఏంటంటే మొదటిగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి రోజులు 79 ఏం చేద్దామని ఆలోచిస్తుంది. ప్రభుత్వం అంతా అయోమయమైపోతుంది, లోకం అంతా కింద మీద అయిపోతుంది. ఏం చేద్దాం? అప్పుడు దేశమంతా కొంత చీకటి వేసేసి ఆ బాంబుని, ఆ స్కైలబ్ని ఎక్కడ వాళ్ళు చెప్పేసినట్టే సముద్రం ముందర పట్టడి చేసింది. స్కైలబ్ అంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? రేపు చనిపోతాం కనుక ఏం చేద్దాం? గొర్రెలను చేశారు. డ్రింకింగ్, తెలియదు. ఎందుకు? రేపు చచ్చిపోతామనే ఉద్దేశం కలిగి, రేపు చచ్చిపోతామన్న భయం, ఆందోళన ఏంటంటే చనిపోతామనే భక్తి శ్రద్ధలు ఏం లేవు మనుషులకు. ఈ రోజు ఏమున్నాయి? రేపు చచ్చిపోయేవారు అప్పుడు ఏం చేయాలి? మనుషులందరూ కూడా తినచ్చు, త్రాగచ్చు, గమ్మ చేసుకుంటారు. ఏం చేయాలి? రేపు చనిపోతే ఏమైనా కానీ ఎప్పుడో తింటాం. అరే బాబు కొంచెం మనసు మార్చుకోండి, కొంచెం బ్రతుకు మార్చాలి. లేదు చెప్పండి. రేపు చనిపోతాం కనుక ఆ స్థాయిలో వరకు కూడా కానీ బ్రతికుంటే మీరు బాపులు కడుతుంటారా? చనిపోతే పోతాయి కన్నారు. చూస్తే చనిపోతాయి గొర్రెల మేకలు అని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ ఇచ్చేసరికి ఏం చేశారు? తెల్లవారి ఆ బాంబు ఎక్కడ స్కైలబ్ అక్కడ సముద్రం వెళ్ళడం. దాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేశారంటే ఒక ₹2 నోటు ఉండేది, తెలుస్తుంది కరెన్సీ, మన ఇండియా కరెన్సీ. దాని మీద ఆ బాంబులు పెట్టి ఆ ఫోటో ప్రింట్ చేసి అనేక ప్రజలకి అర్థమయ్యేది. ఇక్కడ ₹2 నోట్ మీద పెట్టారు. కదా అందరికి అర్థమైంది, ప్రజలకు అందరికి అర్థమైంది. ఇప్పుడు మన కదా డబ్బులు చేయని కదా, 500 రూపీస్ అలా చేంజ్ అయిపోయింది. ₹200, ₹200 చేంజ్. అలాగే ఆ రోజుల్లో కూడా
ఇందిరాగాంధీ ఉన్న కాలంలో కూడా డబ్బులు కొంచెం చేంజ్ చేశాడు. ₹2 ప్రింట్ చేశాడు. అందుకు పులి ఉంటుంది, రూపీస్. తర్వాత ఏమైంది, ఈ బాంబులు పెట్టి ఇది స్కాలప్లు పెట్టి. ఎందుకు చెప్తున్నంటే ప్రజలు రేపు చనిపోదాం కనుక తిందాం తాగుదాం, రేపు చనిపోదాం కనుక తిందాం తాగుదాం. ప్రజలకు మార్పు అనేది రాలేదు ఈరోజు వరకు కూడా. ఈరోజు కూడా నడుస్తున్నది ఇదే గోళ, ప్రజల మధ్యలో నడుస్తుంది. అందుకే మన సాహసం ఎవరితో, మన సాహసం మన ఫ్రెండ్స్ ఎవరుతున్నాం, మన దోస్తు ఎవరుతున్నాం. ఒక ఆయన ఉన్నాడంట, నీ దోస్తు పెరిగి నీ గుణం నేను చెప్పేస్తాను. నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు, ఎవరితో స్నేహం లేదు, ఏ ఫ్రెండ్షిప్ తీసుకుంటాం. గమనించినట్టయితే చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13-14 వచనాల్లో సరే జ్ఞాపకం తీసుకుని ముందు సాగిపోదామండి. మన ఫ్రెండ్స్ ఎవరితో స్నేహభావాలు ఎవరితో ఉన్నాయి, ఏం చేద్దాం, రేపు చచ్చిపోదాం కనుక ఏం చేద్దాం, ఇంతే కదా లోకమంతా రేపు చచ్చిపోయినా సరే కానీ ఈరోజు ఏం చేద్దాం, తిందాం తాగుదామని చెప్తూ ఎక్కడ వాదించు, గొర్రెలను పోయించు, మాంసం తెలుసు, ద్రాక్షరసం తావచ్చు, సంతోషించున్నారు. అది దేవుడు చెప్పిన మాట వదిలేసి రేపు ఏం జరగబోతుందన్న సంగతి మర్చిపోయి ప్రజలందరూ ఏమైనా కడిపే దేవుడట కడిపే దేవుడిని పౌలు గారు రాస్తారు. పౌలు రాసిన ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం చూసినట్టయితే 17వ వచనం రాస్తా ఉంటారు. 17వ వచనం రాస్తా ఉంటారు. ఏంటంటే, మేము క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నడుచుకోండి అని చెబుతూ, మేము నన్నుకోలు నడుచుకొని చెబుతూ ప్రజలందరూ సిల్వకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ప్రజలందరూ సిల్వకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చదవ 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మీకు మాదిరైన వారిని గురిపెట్టి చూడండి. ఎవరు మనకు ముందుగా బోధించిన వ్యక్తులు మనకు బోధించినట్టు భక్తులను మనం ఏం చేయాలి, మనము గురిపెట్టుకోవాలి. మన గురువులు లేక మనకు చెప్పిన ఉపదేశం ఏం చేస్తారు, వాక్యం ఏం చెప్పారు, వాక్యం ఏం చెబుతుంది, ఇది మన కోసం గురి పెట్టుకోవాలి, అమలు పరచాలి. మనం ఏం చేస్తాం, వింటాం, దగ్గర వదిలేసి వెళుతూ ఉంటాం, విని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాన్ని అమలు పరచట్లేదు. విన్న మటుకు వింటున్నాం, దాన్ని గ్రహించి మాత్రం చేయట్లేదు, అమలు పరచలేదు. అందుకే సావాసం అనేది ఎవరితో స్నేహభావం, ఎవరితో మన ఫ్రెండ్షిప్ ఎత్తుంది, ఎవరి ఫెలోషిప్లో మనం సంగతి చాలా గమనించాలి. అది ఇక్కడ గమనించినట్లయితే అనేకులు క్రీస్తు విషయమే క్రీస్తు శిలువకు శత్రువు నడుచుకోవచ్చు ఉన్నారు. దీని గురించి అనేక పర్యాలు అనేక మాటలు ఇప్పుడు ఏడ్చుతూ చెప్తున్నాను. భక్తులు ఎంతో ఏడ్చుతూ కన్నీరు ముందుని కాస్తూ టీవీ, టెలివిజన్, వీడియో, వాట్సాప్ ఎంతో చెప్తున్నాయండి. దేవుని వార్త మనం వింటున్న ప్రియాత్రి సహోదరులారా, భక్తులందరూ చెప్పినప్పుడు చెప్తున్నాను, భక్త కోరుకోరంట. చెప్తున్నాను, నా శ్రీ వారంతా మరి కడిపే దేవుడు పేట్ భారవతాడు, కడుపు నిండి ఏమన్నా సార్ పైన తిందాం తర్వాత విషయం. ఇలాంటి ప్రజలు, ఇలాంటి లోకం, ఇలాంటి దినాలు మనం ఉన్నామండి. కనుక అది దయచేసి మన ఫ్రెండ్షిప్ ఎవరితో చేసుకోవాలి, మన దోస్తు ఎవరితో చేసుకోవాలి, మన ప్రియాతిథుల స్నేహితులు ఎవరి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే స్నేహితులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో చివరికి మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి. నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టి వారి కంటే ఎక్కువైన ప్రేమగా ఎవడైనా లేడు. ఎవరున్నారా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఎవరంటారు? మనం ఏమంటున్నాం, 4 సార్లు మంచి మాట్లాడాలని అనుకుంటారు, మాట్లాడాలి. ఒకసారి మంచి మాట్లాడాలి, 4 విషయాలు చెప్పుకున్నాం, ఏం చెప్తాం, మనకు ఫ్రెండ్స్ తీసుకుంటాం. వీళ్ళంతా మంచి ఫ్రెండ్ ఎవరు లేదు, నా మంచి సహోదరు అమ్మ, మంచి ఫ్రెండ్ నాకు, మంచి జానీ ఫ్రెండ్ ఉన్నాను, జానీ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళందరూ అంటుకోలేదు. ప్రాణం తీసుకోవాలి, ప్రాణ వస్తువుల్లో అమ్మా ప్రాణం ఇద్దరు ప్రాణం పెడతారు. నీ ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్, ఎటువంటి దోస్తు చేస్తున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం,
నీ దోస్తు ఎవరు? ప్రాణం తీస్తారు, ప్రాణం చూస్తారు. ఆమె చెప్పరాదు. ప్రాణం తీసే మనిషి, ప్రాణం పోసే మనిషి. ఏ శుభ్రం మాత్రమే ప్రాణం పోసారు. ఏ స్నేహితులు నిజ స్నేహితులు కానీ ఈ లోకంలో ఎవరో లేరు. స్నేహితుడికి ఎవరికి విషయాలు విని చెప్పుకోరు. చెప్తారా? ఏమండి, భర్త భార్య ఉంటారు అనుకుంటారు, కానీ ఫ్రెండ్కి చెప్పుకుంటారు అనే విషయం. ఫ్రెండ్కి చెప్పుకుంటారు, మా నాకు ముఖ్య స్నేహితుడు ఉన్నాడు, నా ముఖ్య స్నేహితురాలు ఉన్నాడు చెప్పుకుంటారు. అవునా కాదు? ఆ ఫ్రెండ్స్ ఇంట్లో చెప్పిన విషయాలు ఎవరు చెప్పుకుంటారు? అమ్మా చెప్పండి, ఇంట్లో చెప్పిన విషయాలు ఎవరు చెప్పుకుంటారు? ఫ్రెండ్కి చెప్పుకుంటారు. మరి ఫ్రెండ్ నమ్మకస్తులేదా లేక గుట్టు బయట పెట్టాడు? ఇక్కడికంతా అదే స్ప్రెడ్ చేసుకోలేదు ఫ్రెండ్. గమనించాలి. అవునా? మూడో వ్యక్తి అయితే ప్రపంచమే తెలుసుకోవాలి. కనుక అటువంటి స్నేహభావాలు మనం చేయకూడదు. ఎవరు స్నేహం చేయాలి? ఇప్పుడు యేసయ్య మంచి స్నేహితుడు, ఆయన మంచి స్నేహితుడు. యేసయ్యతో స్నేహం చేస్తే, యేసయ్యతో దోస్తీ చేస్తే, యేసయ్య మీరు దాసులు పిలవక మిమ్మల్ని స్నేహితులా అని పిలుస్తున్నాను. ఏమంటారు మీరు? మనం ఎవరమంటే దేవుడికి స్నేహితుడు. స్నేహితుడు ప్రాణం పెట్టుకుంటే వారికి ఎవరు ఈ లోకంలో లేరో చెప్తున్నారు. అందుకే స్నేహితులు నీ కొరకు చచ్చిపోతాను బాబు, నీ కొరకు ప్రాణం పెడుతున్నవాడు వాడు లేడు. మాటలు బంధువులు ఆ నువ్వుకెత్తడు బయటపడదు, అలా నువ్వుకెత్తడు మనం బయటపడతాం, మనం విలువ చచ్చిపోతాం. దేవుడికి స్తోత్రం. కనుక ఎవరు నమ్మదగిన వాళ్ళు కారు. నమ్మదగిన వాళ్ళు ఎవరు? దేవుడు తప్ప ఎవరు నమ్మదగిన వాళ్ళు లోకంలో లేరు చెప్పాలి. ఎవరు నమ్మదగిన వాళ్ళు? దేవుడు మాత్రమే నమ్మదగిన వాళ్ళు. మంచి స్నేహితుడు. అంతకంటే స్నేహితులు ఎవరు లోకంలో లేరంటే అంటే ఫ్రెండ్స్కి ఎవరికి స్నేహం ఎవరికి చెప్తున్నారు. చదువుడా ఎవరి స్వార్థ చదువు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టడానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను ఆజ్ఞాపించుచున్నాను చేసినదా మీరు నా స్నేహితులు ఎదురు. ఏమన్నాడు? శిష్యులు అన్నాడా? దాసులు అన్నాడు? ఏమన్నాడు? స్నేహితులు ఏం చేస్తారు? మన కంటికి అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎంత దోసుకో. నా ప్రాణం కంటే ప్రాణ స్నేహితులు వచ్చాడంటే అంటారు. ప్రాణ స్నేహితులు వచ్చాడు అంటారు. అంటే అంత స్నేహం ప్రభుతో మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. స్నేహితుడుగా, ప్రాణప్రియుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి వాడు ఇక్కడ మాత్రమే. ఈ స్నేహాలు, ఈ బంధాలన్నీ అనుబంధాలను ఉత్తితే నడుమంతరే మనుషులు నమ్ముకొని పరిశ్రమ కాకండి. ఎవరు నమ్మదగిన వాడు? ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరు. దేవుడు మాత్రం నమ్మదగిన మంచి ఫ్రెండ్, మంచి స్నేహితుడు. ఇంకేమన్నాడు? దాసుడు తన యజమాని చేయించినప్పుడు చూడాడు కానీ నేను దాసుని పిలవక స్నేహితులా అని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులను నీకు తెలియజేస్తున్నాను. ఏవైతే నేను విన్నానో అవి నీకు తెలియజేస్తున్నాను. మంచి స్నేహితుడు, మంచి కాపరి, మంచి సమరయుడు ప్రవేశిస్తున్నాను. మంచి స్నేహితుడు. కనుక మనం ఇతర చాలా ఉంది టైం మనకు ఇంకా చాలా ఉన్నాయి. కనుక కలిసిన స్నేహాలు, భావాలు మనం గురి తిరగాలి. అనవసరమైన స్నేహాలు, అనవసర బంధాలు, అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ చేయకూడదు. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవండి. నువ్వు మంచోడివే కానీ ఏమైపోయావు? నీ సాంగత్యం, నీ స్నేహభావాలు, నీ దోస్తరమే నేను ఆత్మీయంగా తీసేస్తాను. ఆత్మీయంలోనికి రానియదు, ఆధ్యాత్మిక జీవితం జీవించలేదు, ప్రభులోనికి రానియదు. కారణం ఏంటంటే నీ ఫ్రెండ్ ఎట్టు ఉన్నాడు. వచ్చేసరికి ఏం చేద్దాం చెప్పాలి చర్చకి రాని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఫ్రెండ్ ఏం చేయడం? ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావురా? చర్చలో ఉన్నా. ఎక్కడున్నావురా? అని బయటకు రా. ఎవరు తీసుకోవద్దు? ఫ్రెండ్. ఎవరిలో మాట్లాడుతున్నాడు? నీ దోస్తులు సైతం నీతో ఫ్రెండ్స్తో పోయి మాట్లాడుతున్నాడు. ఏమైపోతావు? బయటికి వెళ్ళిపోతావు. వాక్యం వినబడదు, ఏమో అర్థం కాదు. ఏమవుతావుగా? పొలాలు పడిపోతావు, నాశనం వెళ్ళిపోతావు. దయచేసి అలాంటి ఫ్రెండ్షిప్ చేయకూడదు. మంచి దోస్తు కాబట్టి దేవుడి మాటల వాక్యం అందరితో ఆమె